ధర్మ విజ్ఞాన వైరాగ్య పరమైశ్వర్యశాలినః ఆనందతీర్థ భగవత్పాదాన్ వందే నిరంతరం. శ్రీ గురుచరణకమలభ్యో నమః. శ్రీ ఆనందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీకృష్ణాయ నమః. పురాణాలు, ఇతిహాసాలు మరియు ఇతరములు ఎందుకని భగవంతుణ్ణి సృష్టిస్థితి లయాదుల కర్త అని అభివర్ణించాయి? సమాధానము: ఇంచుమించు అన్ని పురాణాలు, ఇతిహాసాలు మరియు ఇతరములు భగవంతుని సృష్టిస్థితి లయ నియమన జ్ఞాన అజ్ఞాన బంధమోక్షములకు కర్త అని అభివర్ణించాయి. ముఖ్యంగా బ్రహ్మ అనే శబ్దానికి నిర్వచనము వేదాంత సూత్రములోని 1.1.2 ఓం జన్మాదస్యయతః ద్వారా ఇవ్వబడింది. సృష్టి స్థితి సంహార నియమన జ్ఞాన అజ్ఞాన బంధ మోక్ష యతః. సృష్టి స్థితి సంహార నియమన జ్ఞాన అజ్ఞాన బంధ మోక్ష యతః. ఈ లక్షణము చేత ఇంకా మనకు శ్రీ విష్ణు అనంత కళ్యాణ గుణపు పరిపూర్ణుడు అని సిద్ధమవుతున్నది. అనుమాన ప్రమాణంగా విష్ణుః అనంత కళ్యాణ గుణ పరిపూర్ణః జగజ్జన్మాది కర్తృత్వాత్ వ్యతిరేకేన దేవదత్తవత్. విష్ణువు ఎక్కడైతే జగత్ జన్మాది కర్తృత్వాత్ అనే గుణాన్ని చెప్పినట్లయితే అక్కడ సాధ్యమైన అనంత కళ్యాణ గుణ పరిపూర్ణత్వము ఉంటుంది. అలాంటి జగజ్జన్మాది కర్తృత్వ లక్షణము కేవలము శ్రీహరిలోనే ఉంది. కాబట్టి అన్ని పురాణాలు, ఇతిహాసాలు మరియు ఇతరములు శ్రీహరికి మాత్రమే ఉన్న సృష్టిస్థితి సంహార నియమ జ్ఞాన అజ్ఞాన బంధమోక్షములు అనే గుణాలను అభివర్ణిస్తూ ఉంటాయి. ఎందుకనగా శ్రీహరి మాత్రమే అనంత కళ్యాణ గుణములు కలవాడు మరియు ఏ ఇతరులకు ఇలాంటి అనంత కళ్యాణ గుణములు కలలోనైనా ఉండవు. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు.